ओम शांति। ओम शांति। హృదయాంతరమున వెలిగించు జ్యోతి తొలగించే అజ్ఞానం, తొలగించే అజ్ఞానం. శివబాబాపై నీ మది నిల్పుము పావన పుణ్య విదురా, పావన పుణ్య విదురా. ఎవరివి నీవు, నీదరి ఏది, నీ పయనం ఎందాక. రాజయోగమే అభ్యాసించి పొందుమురా నీ గమ్యం. రాజమార్గమున సాగి పొమ్మిక ఇది ఏరా మార్గం, ఇది ఏరా మార్గం. దేహము కావు ఆత్మవు నీవు, పరంధామాత్మవు నీవు. దివ్య గుణాలను ధారణ చేసి యోగిగా సాగర ఇలలో మాయామోహపు బంధాలన్నీ ఛేదించుము ధ్యానంతో, ఛేదించుము ధ్యానంతో. హృదయాంతరమున వెలిగించు జ్యోతి తొలగించే అజ్ఞానం, ఓం శాంతి. ఓం శాంతి. ओम शांति। मीठे बच्चे, मैं तुम बच्चों के लिए हथेली पर बहिस्ता लाया हूँ। तुम मुझे याद करो तो स्वर्ग की भाषा ही मिल जाएगा। మధురమైన పిల్లలు, బాబా అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చారు పిల్లల కోసం. బాబా తలంపు చేస్తూ ఉంటే స్వర్గం యొక్క రాధ్యభాగ్యము మనకి దొరుకుతుంది. ప్రశ్న, बेहद की खुशी किन बच्चों को निरंतर रह सकती है? बेहद खुशी ఏ పిల్లలకు నిరంతరము ఉంటుంది? जिन्होंने बेहद का संन्यास किया है और संग तोड़ एक संग जोड़ा है, वह निरंतर खुशी में रह सकते हैं. ఎవరైతే బేహద్దు సన్యాసం చేసినారో అన్ని వైపుల నుంచి బుద్ధి యొక్క యోగాన్ని బుద్ధి కనెక్షన్ తీసి ఒక్క బాబా జతలో జోడించినారో వారే నిరంతరము ఖుషీగా ఉండగలుగుతారు. जो फॉलो फादर करते हैं, जिन्हें सर्विस का शौक है, उनकी खुशी कभी गायब हो नहीं सकते हैं. ఎవరైతే
ఫాలో ఫాదర్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే సర్వీస్ యొక్క ఆసక్తి ఉంటుంది వాళ్ళకి ఖుషి ఎప్పుడూ కూడా వెళ్ళిపోదు. గీత్ చోడుబీదే ఆకాశ సింహాసన్ అంటే భగవంతుణ్ణి భక్తులు కోరుతారు, ఆకాశ సింహాసనాన్ని వదిలి ఈ భూమిపైన అవతరించమని అడుగుతారు. ఓం శాంతి. మీటే మీటే రుహానీ బచ్చోన్నే గీత్ సునా ఏ కిస్నే కహా హై. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు ఈ పాట విన్నారు కదా. అయితే ఎవరు ఇట్లా చెప్తూ ఉన్నారు ఆకాశ సింహాసనాన్ని వదిలిపెట్టి రమ్మని? బాప్ నే బచ్చోं को कहा कि गीत सुना जब अति दुख होता है तब बुलाते हैं. తండ్రి పిల్లలకి చెప్తారా? చెప్పరు. పాట విన్నారు కదా. ఎప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖం అతి అయిపోతుందో అప్పుడు భగవంతుణ్ణి అందరూ పిలుస్తారు. బచ్చే జాన్తే హై కి బాప్ హీ సుఖదాం వా పావన్ దునియా రస్తే హై అథవా భగవాన్ భగవతి కా రాజ్య స్థాపన కర్తే హై. తే పిల్లలకి తెలుసు తండ్రి సుఖధామము పావన ప్రపంచాన్ని రచిస్తూ ఉన్నారు, భగవాన్ భగవతి యొక్క రాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. భగవాన్ అవరు భగవతి జైసే స్వర్గకే మాలిక్. భగవాన్ భగవతి అంటే స్వర్గం యొక్క మాలికులుగా అవుతారు. తుమ్ దేఖ్తే హో లక్ష్మీనారాయణ కితనే ధనవాన్ తే కితనీ బడీ రాజధాన్ తే. మీరు చూశారు కదా లక్ష్మీనారాయణలు ఎంత ధనవంతులో, ఎంత పెద్ద రాజధాని వాళ్ళకి ఉండేది. ఉన్కీ రాజధాని మే కభీ కోయి ఉపద్రవ్ హోతా నహీ హై. వాళ్ళ రాజ్యంలో ఎప్పుడూ ఎటువంటి ఉపద్రవాలు కలగవు. బాప్ బచ్చోं को वर्षा ही ऐसे देते हैं तो कितनी खुशी में रहना चाहिए. తండ్రి పిల్లలకు ఆస్తి ఇస్తూ ఉన్నారు, పిల్లలు ఎంత ఖుషీగా ఉండాలి. परंतु नंबरवार पुरुषार्थ अनुसार तो है कोई कोई तो पूरा ज्ञान ना उठने के कारण ना वहाँ की खुशी में रहते हैं और ना यहाँ की खुशी में रहते हैं. ते పిల్లలు నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా ఉన్నారు. కొంతమంది పూర్తిగా జ్ఞానము తెలుసుకోలేదు, వారికి ఇక్కడాను ఖుషి లేదు, అక్కడ కూడా వాళ్ళు ఉండలేరు. उनको कहते हैं दोनों जहाँ से गए क्योंकि बाप से वर्षा लेते लेते गिर पड़ते हैं. दुनिया में ये किसी को मालूम नहीं है कि भगवान आकर स्वर्ग स्थापन कर रहे हैं क्योंकि वह आते ही है गुप्त रूप में. ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు, భగవంతుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు, అయితే తండ్రి గుప్త రూపంలో వచ్చారు అనే విషయం తెలియదు. कहते हैं जरूर भगवान इस समय होना चाहिए क्योंकि सब घोर अंधियार में है. చెప్తారు భగవంతుడు ఈ సమయంలో రానే రావాలి, ఎందుకంటే ఇప్పుడే ప్రపంచంలో ఘోర అంధకారము వచ్చేసింది. रात को 12 बजते हैं तो उनको घोर अंधियार कहा जाता. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి పూర్తి ప్రపంచమంతా కూడా ఘోర అంధకారంలో ఉంటుంది. రాత్ మే ఘోర అంధియార్ దిన్ మే ఘోర్ ప్రకాశ్ అవుతాయి. రాత్రి 12 గంటలకి అంతా చీకటి ఉంటుంది, పగలు 12 గంటలకి అంతా ప్రకాశమే ఉంటుంది. बच्चे जानते हैं अभी भक्त मार्ग की रात पूरी होती है जिसमें दुख ही दुख है. పిల్లలకి తెలుసు భక్తి మార్గం యొక్క రాత్రి పూర్తి అవుతుంది, ప్రపంచంలో ఎటు చూసినా దుఃఖమే దుఃఖము ఉన్నది. మనుష్య సమझते हैं भक्ति के बाद भगवान मिलते हैं. तुम जानते हो बाप ही आकर हम सबकी सद्गति करते हैं. మనుష్యులు అంటారు భక్తి తర్వాత భగవంతుడు దొరుకుతారు. పిల్లలకి తెలుసు తండ్రి వచ్చి ఇప్పుడు మనకి సద్గతి ఇస్తూ ఉన్నారు. तुम बच्चों में भी नंबरवार तो जरूर है, कोई का तो खुशी का पारा चढ़ा हुआ रहता है, मेहनत भी खुशी से करते हैं. పిల్లలలో నెంబర్ వారు ఉన్నారు, కొంతమందికి ఖుషి చాలా ఎక్కువ ఉంటుంది,
ఎంత కష్టమైనా వాళ్ళు ఖుషీగా చేస్తారు. సర్వీస్ కా షౌక్ రహతే హై కి కోయి కో జాకర్ సమझాయే. వాళ్ళకి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అందరికీ పోయి చెప్పాలని ఉంటుంది. ఇస్లియే బాబా ప్రదర్శनी मेले का भी प्रबंध रचते हैं, औरों को समझाने से खुशी का पारा चढ़ जाए. అందుకే బాబా ప్రదర్శనీలు మేళా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఎంత మనం వేరే వాళ్ళకి జ్ఞానం ఇస్తూ ఉంటామో అంత ఖుషి పెరుగుతూ ఉంటుంది. యహా జిస్కే పాస్ ధన్ హై వహ్ సమజ్తే హై హమ్ స్వర్గ మే బైఠే హై. ఇక్కడ ఎవరికి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు అనుకుంటారు మేము స్వర్గంలో ఉన్నాము అని. उन्हों के लिए ज्ञान उठाना मुश्किल है, इसलिए गाया हुआ है, कोटम में कोई ही इतना समझदार बन बाप के वर्षे के अधिकारी बनते हैं. వాళ్ళకి జ్ఞానం అనేది చాలా కష్టంగా దొరుకుతుంది. కోటిలో కొందరే బాగా బుద్ధిశాలి అయ్యి బాబా నుంచి పూర్తి ఆస్తికి తీసుకునే అధికారి అవుతారు. ఫాలో ఫాదర్ గాయా హువా హై తో బాప్ కి శ్రీమత్ పర్ చల్నా పడే. అందుకే ఫాలో ఫాదర్ అవ్వాలి, బాబా యొక్క శ్రీమతం పైనే పిల్లలు నడుచుకోవాలి. जो अच्छी तरह से श्रीमत पर चलते हैं उनको फॉलो फादर करना चाहिए. ఎవరైతే బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకుంటారో పిల్లలు వాళ్ళనే ఫాలో చేయాలి. जैसे ये ब्रह्मा बच्चा अच्छी तरह चल रहा है. బ్రహ్మా బాబా శివబాబా చెప్పిన శ్రీమతం ప్రకారమే నడుచుకున్నారు. लौकिक बच्चे राय पर नहीं चले तो कहा तुम अपनी राह ले लो. లౌకిక పిల్లలు బాబా చూపించిన మార్గంలో నడచలేదు అంటే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటారు. रावण की मत पर चलने वाले राम की मत पर चलने वाले इकट्ठा नहीं रह सकते हैं. రావణ మతం పైన నడుచుకునే వాళ్ళు రాముని మతం పైన నడుచుకునే వాళ్ళు ఇద్దరు ఎప్పుడూ కూడా కలిసి ఉండలేరు. तुम बच्चे समझते हो कि भारत में ही आदि सनातन देवी देवता धर्म था, वो 84 जन्मले पतित बने हैं. పిల్లలకి తెలుసు భారత్లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, 84 జన్మలు తీసుకుని పతితులుగా అయిపోయినాము. पुकारते हैं हे पतित पावन आवो, अभी तुम बच्चे समझते हो कि बाकी थोड़ा रोज है. అందరూ కూడా ఆ పతిత పావన తండ్రినే పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు బాకీ ఇంకా కొన్ని రోజులే ఉండేది ఈ ప్రపంచం. దైవీ రాజధాని స్థాపన करने में టైం తో लगता है. దైవీ రాజధాని స్థాపన అయ్యే దానిలో టైం తీసుకుంటుంది. यह है गुप्त, इसमें लड़ाई की बात नहीं है. ఇది గుప్తంగా జరుగుతుంది. స్వర్గరాజ్యం స్థాపన, ఇక్కడ యుద్ధాలు జరిగి కొత్త ప్రపంచ స్థాపన అవ్వదు. ऐसे नहीं चढ़ाई करके राज्य लेते हैं, नहीं ये तो बाप आकर राजाओं का राजा बनाते हैं. ఇక్కడ అట్లా కాదు, యుద్ధాలు చేసి జయించి రాజ్యాలు పొందేది కాదు. ఇక్కడ బాబా వచ్చి రాజులకే రాజులుగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. जिस बाप को याद करते दुखहर्ता सुखकर्ता आवो, सन्यासी गुरु थोड़े ही दुखहर्ता हो सकते हैं. తండ్రిని అందరూ తలంపు చేస్తూ ఉన్నారు, దుఃఖహర్త సుఖకర్త రండి అనని. సన్యాసి గురువులు దుఃఖహర్త ఎప్పుడూ కాలేరు. ఉనోంకా సన్యాస్ హై హద్ కా, తుమ్హారా హై బేహద్ కా. వాళ్ళు చేసే సన్యాసము హద్దు సన్యాసము, మనది బేహద్దు సన్యాసమైంది. ఇస్మే బేహద్దు की खुशी रहती है, లక్ష్మీ నారాయణ భగవాన్ భగవతి కో భీ బేహద్దు ఖుషీ హైనా. ఇందులో బేహద్దు ఆనందం ఉంటుంది. లక్ష్మీనారాయణ భగవాన్ భగవతి వాళ్ళకి ఎప్పుడూ కూడా బేహద్దు ఖుషీ ఉంటుంది. పతీత్ మనుష్యం కో తో जो आते सो बोलते हैं,
तुम तो एक एक అక్షర్ అర్థ సహిత్ బోల్తే హో. పతితమైన మనుషులు వాళ్ళ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు ఒక్కొక్కటి అక్షర సహితంగా చెప్తూ ఉంటారు. నయీ దునియా మే హై హీ ఏక్ ధర్మ ఉన్కి కోయి సే భీ బేంట్ నహీ కీ జాతీ హై. కొత్త ప్రపంచంలో ఒకటే ధర్మం ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని మనం దేనితోనూ పోల్చి చెప్పలేము. पुरानी दुनिया में भेंट की जाती है, नई दुनिया में ये पता नहीं रहता कि పురాణీ దునియా మే క్యా హోగా. పాత ప్రపంచాన్ని దేనితో అయినా పోల్చవచ్చు, కానీ కొత్త ప్రపంచాన్ని దేనితో పోల్చేకి లేదు. కొత్త ప్రపంచంలో ఉండే వాళ్ళకి అసలు పాత ప్రపంచం అంటే ఏమిటి అక్కడ తెలియదు. వహా సబ్ కుచ్ భూల్ జాతా హై, యహా తుమ్కో సబ్ కుచ్ బతలాయా జాతా హై. అక్కడ అన్నీ మర్చిపోతారు, ఇక్కడ బాబా అన్నీ చెప్తూ ఉన్నారు. నయీ దునియా కబ్ స్థాపన హోగి, పురానీ దునియా కబ్ వినాశ్ హోగి, తుమ్కో సబ్ నాలెడ్జ్ హై. కొత్త ప్రపంచం ఎట్లా స్థాపన అవుతుంది, పాత ప్రపంచం ఎప్పుడు వినాశం అవుతుంది, ఇదంతా కూడా పిల్లలకి జ్ఞానం ఉన్నది. అబ్ తుమ్కో బాప్ మిలా హై, స్వర్గకి స్థాపన కర్నే వాలా హై. ఇప్పుడు బాబా మనకి దొరికినారు, స్వర్గ స్థాపన చేసేటటువంటి తండ్రి దొరికినారు. తో ఉన్సే అచ్చీ తరసే వర్షా లేనా చాయే. పిల్లలు బాబా దగ్గర పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. వర్షా మిల్నా భీ ఉన్హోంకా హై జిన్హోనే కల్ప పెహలే అచ్చీ తరస్ పురుషార్థ్ కియా హై. ఆస్తి కూడా వాళ్ళకే దొరుకుతుంది, ఎవరు కల్పం మొదట బాగా పురుషార్థం చేసినారో వాళ్ళకే దొరుకుతుంది. ఉన్మే భీ నెంబర్ వార్ హై, ఏ హై కాంటోం కీ దునియా హై. వాళ్ళల్లో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. ఈ ప్రపంచమే ఒక ముళ్ళ అడవి అయింది. పెహలే నెంబర్ కా కాంటాతో సబ్ మే హై హి, పురానీ దునియా చీచి నయీ దునియా అచ్చీ హోతీ హై. ఈ ప్రపంచమే ముళ్ళ అడవి అయింది. అన్నిటికంటే నెంబర్ 1 ముళ్ళు అందరిలోనూ ఉన్నది. పాత ప్రపంచము చాలా చీచీ ప్రపంచం అయిపోయింది, కొత్త ప్రపంచం చాలా మంచి ప్రపంచంగా ఉంటుంది. స్వర్గ కిస్కో కహా జాతా హై యహ్ భీ కిసీకో పతా నహీ హై. స్వర్గము దేనికి చెప్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు. ఐసే హీ కహ్ దేతే హై కి ఫలానా స్వర్గవాసీ హువా. ఊరికే చెప్తారు మనుషులు, ఎవరైనా చనిపోతే ఫలానా వాళ్ళు స్వర్గవాసి అయినారు అని. స్వర్గ హై కహా జో స్వర్గవాసి హో. అసలు స్వర్గం ఎక్కడ ఉన్నది స్వర్గవాసి అయ్యేదానికి? తుమ్ జాన్తే హో స్వర్గ భీ ఇస్ భారత్ మే థా, నరక్ భీ భారత్ మే హై. పిల్లలకి తెలుసు స్వర్గము ఇదే భారత్లో ఉన్నది, నరకం కూడా ఇదే భారత్లో ఉన్నది. తో యహ అక్షర్ ఓ లోగ్ పకడ్ కర్ కే దేతే హై స్వర్గ నరక్ యహా హీ హై. అది వాళ్ళు పట్టుకొని మనుషులు అంటారు, అవును నిజమే, స్వర్గము ఇక్కడే ఉన్నది, నరకము ఇక్కడే ఉన్నది. జిన్కో బహుత్ ధన్ హై ఓ స్వర్గమే హై. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు స్వర్గంలో ఉన్నాము అనని అనుకుంటారు. అభి పతిత్ దునియా నరక్ హై, దునియాతో ఏక్ హీ హై. భారత్ కొత్త ప్రపంచంగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది, దానికే సత్యయుగము అంటారు. ఇప్పుడు పతిత ప్రపంచం నరకం అయిపోయింది, ప్రపంచం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. నయీ దునియా మే లక్ష్మీనారాయణ కా రాజ్యత, పురానీ దునియా మే రావణ్ కా రాజ్య హై. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది, పాత ప్రపంచంలో రావణ రాజ్యం ఉంటుంది. భగవాన్ వాచ్ మై తుమ్కో 84 జన్మోं का राज्य बताता हूँ. భగవాన్ వాచ బాబా మనకి 84 జన్మల రహస్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇస్ రాజయోగ్ సే తుమ్కో రాజాओं का రాజా స్వర్గ కా మాలిక్ బనాతా హూ. రాజయోగము ద్వారా బాబా రాజులకే రాజుగా స్వర్గ మాలికగా చేస్తారు.
नरक का जरूर विनाश होना ही चाहिए। शास्त्रों में कृष्णा का नाम डाला, लड़ाई आदि दिखा दी है। శాస్త్రాలలో కృష్ణుని పేరు వేసినారు, అక్కడ యుద్ధంలో కృష్ణుడు ఉన్నట్లు చూపించినారు। पांडवों की कोई सेना तो है नहीं, आजकल कन्याएं माताओं की पलटन बनाए उन्हों को బందూక్ ఆది చలానా సిఖాతే। పాండవులకి ఎటువంటి సైన్యము లేదు। ఇప్పుడు ప్రపంచంలో ఆడవాళ్ళని మాతల్ని కూడా వాళ్ళకి తీసుకొని వాళ్ళకి తుపాకీ కాల్చేది ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు। మిలిటరీలో చేర్చుకొని యహా తుమ్హారే హాత్ మే బందూక్ ఆది కుచ్ నహీ, ఇక్కడ మనం ఎవరితో యుద్ధము చేయటం లేదు, మన చేతిలో ఏ తుపాకీలు మందుగుండ్లు లేవు। ఉన్కో క్యా మాలూమ్ శివశక్తి సేన కౌన్ హై, ఆ సైన్యానికి ఈ సైన్యానికి ఎంత తేడా, వాళ్ళకి ఏం తెలుసు మనము శివశక్తి సైన్యము ఎవరమైనాము। शिव बाबा तो कभी हिंसा कर नहीं सकते, लड़ाई की कोई बात ही नहीं। शिव बाबा ఎటువంటి హింస చేయించరు, ఇక్కడ యుద్ధం అనేటటువంటి మాటే లేదు। तुम जानते हो कि शिव बाबा की रूहानी सेना है, शिव बाबा हमको डबल अहिंसक बनाते हैं। పిల్లలకి తెలుసు మనము ఆత్మీయ సైన్యమైనాము, శివబాబా మనల్ని డబల్ అహింసకులుగా చేస్తూ ఉన్నారు। उनको कहा जाता है 100% नॉन वायोलेंस, यहाँ है 100% वायोलेंस। ते అక్కడ ఆ ప్రపంచానికి చెప్తారు 100% నిర్వికారి ప్రపంచము అని చెప్తారు। ఇక్కడ ఈ ప్రపంచము 100కి 100% హింసా ప్రపంచం అయింది। ఏక్ హీ బాంబ్స్ సే కితనా కా వినాశ్ కర్ దేతే హై, ఈ పాత ప్రపంచంలో ఒక్క బాంబు వేస్తే ఎంతమంది వినాశం అయిపోతారు। బేహద్ కే నాన్ వయోలెన్స్ ఔర్ వయోలెన్స్ మే కితనా ఫరక్ హై, బేహద్దు అహింసకుల్లో హింస చేసేవాళ్ళు అహింసకులకి మధ్య ఎంత తేడా ఉన్నది। तुम अभी इस समय बेहद की साइलेंस में हो, उस तरफ जितना लड़ाई की तैयारियां होती जाती है उतना आवाज़ बढ़ता जाता। ఇప్పుడు మనము బేహద్దు సైలెన్స్లో ఉన్నాము। ఎంతెంత యుద్ధానికి రెడీ అవుతుందో అంత శబ్దం కూడా పెరుగుతుంది। కితనా హంగామా హోతా హై వినాశ్ మే, వినాశంలో ప్రపంచమంతా కూడా ఎంత అలజడి అయిపోతుంది। స్థాపన మే కితనీ సైలెన్స్ మే బైఠే హో, స్థాపనా కార్యంలో ఎంత సైలెన్స్ పవర్తో అవుతుంది। హింసాకి కోయి బాత్ హీ నహీ, తుమ్హారీ అభి ప్రాక్టికల్ లైఫ్ హై, ఇక్కడ హింస మాటనే లేదు, ఇక్కడ మనది ప్రాక్టికల్ లైఫ్ అయింది। बाप से योग बल द्वारा वर्षा पार रही हो, बाप अल्फ की याद करने से स्वर्ग की बादशाही मिलती है, कितनी सहज है। బాబా జతలో యోగ శక్తి ద్వారా ఆస్తిని పొందుతూ ఉన్నాం। బాబా తలంపు చేసినట్లయితే స్వర్గరాజ్యమే మీకు దొరుకుతుంది, ఇది ఎంత సహజమైనటువంటి మాట। బాప్ కితనా మోస్ట్ బిల్వెడ్ హై, కితనా దూర్ దేశే ఆతే హై, బాబా ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి అయినారు, ఎంత దూరదేశం నుంచి వచ్చినారు। जैसे विलायत से किसी का बाप आता है तो बच्चे बहुत खुश होते हैं, ఫారిన్ కంట్రీ నుంచి తండ్రి వచ్చినారు అంటే పిల్లలు ఎంత ఖుషి అవుతూ ఉంటారు। బాబా హమారే లియే విలాయత్ సే అచ్చే అచ్చే సౌగాత్ లాయేగా, మా తండ్రి ఫారిన్ నుంచి వస్తూ ఉన్నారు, మా కోసం మంచి మంచి గిఫ్ట్లు తెస్తారు అనుకుంటారు। యహా బేహద్ కా బాప్తో ఏక్ హీ బార్ ఆతే హై, కౌన్సీ సౌగాత్ లే ఆతే హై, ఇక్కడ బేహద్ తండ్రి ఒకేసారి వచ్చేది ఏ కానుక తీసుకువచ్చినారు,
कहते हैं मैं तुम्हारी ये హథేలీ పర్ బహిస్తాలే. చెప్తారు, నేను పిల్లల కోసం అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చాను అని బాబా చెప్తూ ఉన్నారు. कहते हैं హనుమాన్ సంజీవని బూటీ కా పహాడ్ లే ఆయే. చెప్తారు, హనుమంతుడు సంజీవని మూలికా పర్వతాన్ని తీసుకువచ్చినారు అని. अब पहाड़ तो कोई उठा नहीं सकते हैं. बाप कहते हैं मैं हथेली पर बहिस्ता ले. అయితే వాస్తవానికి అరచేతిలో కొండను తీసేకి కాదు కదా. బాబా చెప్తూ ఉన్నారు, నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చినాను. అబు బహిస్తా కోయి హథేలీ పర్ తోడే ఉడతా. అయితే నిజంగా అరచేతిలో వైకుంఠం తెచ్చేకే అవుతుందా? ఏతో సమజ్కి బాత్ హై. ఇది అర్థం చేసుకునేటటువంటి మాట. బచ్చేతో జాంతే హై బాబా హమారే లియే నెంబర్ 1 సౌగాత్ లాయే హై. పిల్లలకి తెలుసు, బాబా మన కోసం నెంబర్ 1 కానుకని తీసుకువచ్చినారు. బాప్ कहते हैं मैं आया हूँ तुमको पावन दुनिया का मालिक बनाने, तो पावन बनना पड़ता है. బాబా వచ్చినారు పావన ప్రపంచానికి మాలికులుగా చేసేదానికోసం. కాబట్టి పిల్లలు పావనంగా అవ్వాలి కదా. यह राजयोग है, भारत का प्राचीन राजयोग. गीता के भगवान ने ही सिखलाया था. ఇది రాజయోగమైంది, భారత్ యొక్క ప్రాచీన రాజయోగము. గీతాకే భగవాన్నే హి సిఖలాయా తా. గీతా భగవంతుడే నేర్పించినటువంటి రాజయోగము. अब फिर से राजयोग सिखला रहे हैं. బాబా ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. तुम कहते हो कि हम स्वर्ग की स्थापन करने वाले. పిల్లలకి తెలుసు, స్వర్గ స్థాపన చేసేటటువంటి తండ్రికి మనం పిల్లలమైనాము. बाप नई दुनिया स्थापना करते तो जरूर किसी को तो बादशाही मिली होगी ना. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు అంటే తప్పనిసరిగా స్వర్గరాజ్యం దొరికే ఉంటుంది కదా. ఐసే భీ నహీ సిర్ఫ్ స్వర్గమే రహనే వాళ్ళం కో హీ బాప్ దియా హోగా. ఇట్లా కాదు, స్వర్గంలో ఉండే వాళ్ళకి బాబా ఇచ్చినారు అనేది కాదు. సబ్కో భీ తో బాప్ దేతే హై నా, బాకీ సబ్కో డ్రామా అనుసార్ ముక్తి కా పార్ట్ మిలా హువా హై. అయితే అందరికీ తండ్రి ఇస్తారు కదా. స్వర్గం డ్రామా అనుసారంగా అందరికీ ముక్తి యొక్క పాత్ర కూడా దొరికింది. సబ్ ముక్త్ హో జాతే హై. అందరూ ముక్తి పొందాల్సిందే. ఏక్ హీ బాప్ సర్వకా సద్గతి దాతా హై, దూసరా నా కోయి. ఒక్క తండ్రే సర్వులకి సద్గతి దాత అయినారు, వేరే ఎవ్వరూ కాదు. तुम्हारे पास प्रदर्शनी में जो नामी ग्रामी आते हैं, जो मानते हैं कि बरोबर गीता का भगवान श्री कृष्ण नहीं है, शिव है, तो उनसे लिखवा लेना है. మన దగ్గర ప్రదర్శనీలో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారు భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, శివబాబా అయినారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని రాయించాలి. బడే ఆద్మీయోంకి తో బాతోం కో సబ్ సునేంగే. పెద్ద వ్యక్తులు చెప్పే మాటలు అందరూ వింటారు. గరీబ్ కోయి తో కోయి సున్తే నహీ హై. పేదవాళ్ళు చెప్పే మాటలు ఎవరూ వినరు. ఇస్లియే ప్రదర్శనీ మే కోషిష్ కర్ యహ్ లిఖ్వా తో గీతా కా భగవాన్ ఏక్ హీ హై. కాబట్టి ప్రదర్శనీలో ప్రయత్నం చేయాలా, పెద్దవాళ్ళ చేత ఒపీనియన్ రాయించాలా. గీతా భగవంతుడు అందరికీ ఒక్కరే అయినారు. वो सबका बाप है. వాళ్ళు అందరికీ తండ్రి అయినారు. आज से 5000 वर्ष पहले भारत स्वर्ग था, లక్ష్మీనారాయణ కా రాజ్య था. 5000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అభి తో సారే విశ్వ పర్ రావణ్ కా రాజ్య హై. ఇప్పుడు ప్రపంచమంతా కూడా రావణ రాజ్యం ఉన్నది. యహీ సబ్కా దుష్మన్ హై, జిస్కో వర్ష వర్ష జలాతే హై. రావణుడు అందరికీ శత్రువైనారు. అందుకే రావణ బొమ్మ ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు.
फिर भी मरता नहीं है, అయినా కూడా చనిపోడు. अभी भारत का बड़ा दुश्मन यह रावण है, ये बात सिर्फ तुम जानते हो. భారత్ యొక్క అతిపెద్ద శత్రువు రావణ్ అయినారు, ఇది పిల్లలకి తెలుసు. अब राम परमपिता परमात्मा रावण पर जीत पहनाते हैं. రాముడు పరంపిత పరమాత్మ అయినారు, రావణ పైన ఇప్పుడు విజయం పొందాలి. कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप नाश होगा. చెప్తారు, తండ్రి తలంపు చేసినట్లయితే పాపము నాశనం అవుతుంది. तुम लायक बन जाएगा तो फिर नई दुनिया चाहिए. పిల్లలు యోగ్యులుగా అవుతారు, వాళ్ళ కోసం కొత్త ప్రపంచం కావాలి. జరూర్ పురానీ దునియా కా వినాశ్ భీ హువా థా, సో హోగా. తప్పనిసరిగా పాత ప్రపంచం వినాశనం అవుతుంది. మహాభారత్ లడాయి లగి హీ తబ్ హై జబ్ రావణ రాజ్య వినాశో రామరాజ్య స్థాపన హోతా హై. మహాభారత యుద్ధం తప్పనిసరిగా జరిగింది. రావణ రాజ్యం వినాశమయ్యి రామరాజ్య స్థాపన అవుతుంది. రావణ రాజ్యమే హాహాకార్ షురూ హోతా హై. రావణ రాజ్యంలోనే హాహాకారాలు వినిపిస్తాయి. హాహాకార్ కే బాద్ జై జైకార్ హోతీ హై, దునియా బదల్తీ హై. హాహాకారాల తర్వాతనే జై జైకారాలు వినిపిస్తాయి, ప్రపంచం మారుతుంది. जैसे पुराना घर तो नया बनाया जाता है, फिर थोड़ा जाता है, ये भी स्थापना हो रही है. ఇట్లా పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకుంటారో ఇక్కడ కూడా స్థాపన అట్లనే అవుతూ ఉన్నది. బాంబ్స్ ఆది బనాతే హీ రహతే హై, తయారియా హో రహీ హై. బాంబ్స్ తయారవుతూ ఉన్నాయి. అభి దశరా ఆయా తో రావణ్కి ఎఫీజ్ బి నిక్లి. దసరా పండగ రోజు రావణ బొమ్మ కూడా చేస్తారు. తుమారీ హై బేహద్ కి బాత్, అయితే మనది ఇక్కడ బేహద్దు మాటలు అయింది. తుమ్హారీ బుద్ధి మే ఆతే హై, ఏ క్యా కర్తే హై. పిల్లల బుద్ధిలో వస్తుంది, అసలు ఇదంతా ఏం చేస్తూ ఉన్నారు మనుషులు. జబ్ సమఝాయేంగే తబ్ సమజేగా హమ్ క్యా కర్ రహే హై. మనుషులకి తెలిపిస్తేనే అర్థమవుతుంది మనం ఏం చేస్తూ ఉన్నాము అనని. హసీ భీ ఆయేగా, కిసీ కో భీ సమజా సక్తే హో. వాళ్ళే నవ్వుకుంటారు, కాబట్టి జ్ఞానం ఎవ్వరికైనా మనం చెప్పొచ్చు. ఇతనా బడా రావణ్ తో హోతా హీ నహీ, అబ్ బాప్ కేతే హే తుమ్ రామరాజ్యలో. ఇంత పెద్ద రావణ ఎక్కడా ఉండరు. బాబా చెప్తారు, పిల్లలు రామరాజ్యాన్ని పొందండి. పాంచ్ వికారంకో దాన్ దో గ్రహణ్ చుట్టు జాయేగా. పంచ వికారాలను దానం ఇచ్చినట్లయితే పట్టిన గ్రహణం వదిలిపోతుంది. బాప్ ఆకర్ సమझाते हैं, ये पंच विकार का ग्रहण सारी दुनिया पर लगा हुआ है. బాబా చెప్తూ ఉన్నారు, ఈ పంచ వికారాల గ్రహణము పూర్తి ప్రపంచాన్ని ఇప్పుడు పట్టుకున్నది. బిల్కుల్ హీ కాలే హో జాతే హై. మనుషులు పూర్తిగా పతితులు అయిపోతూ ఉన్నారు. తుమ్ బచ్చోం కో తో అతా ఖుషీ హోనే చాయే, బాకీ థోడా రోజ్ హై. పిల్లలకు అపారమైనటువంటి సంతోషం ఉండాలి, బాకీ ఉన్నది కొన్ని రోజులు మాత్రమే. తుమ్ అభి క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ డ్రామాకి ఆది మధ్యంతకో జాంతే హో. పిల్లలు రచయిత, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ ఈ డ్రామాకి ఆది మధ్యాంతము తెలుసుకున్నారు. ఔర్ కోయి నహీ జాంతే, మనుషులకి తెలియటం లేదు. తుమ్హారే అబ్ స్వచ్ఛ బుద్ధి బనీ హై. పిల్లలకి ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛ బుద్ధి అయింది. తుమ్ బాప్కే బనే హో తో జరూర్ స్వర్గమే భేజ్ దేంగే. బాబా పిల్లలమైనాము అంటే మనము స్వర్గానికి వెళ్తాము. నాలెడ్జ్ ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కహా జాతా హై, యహ్ హై రుహానీ నాలెడ్జ్ జో బాప్ హీ దేతే హై. జ్ఞానం అనేది ఒక అపారమైనటువంటి సంపాదన అని చెప్పచ్చు. ఈ ఆత్మీయ జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. మనుష్యకు దే నహీ సక్తే. మనుషులకెవ్వరికి ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వలేరు.
दुनिया में सब मनुष्यों को नॉलेज देते हैं, तुमको బాప్ సుప్రీం సోల్ ఆకర్ జ్ఞాన్ దేతే. ప్రపంచంలో మనుషులకి ఇస్తారు జ్ఞానము. అయితే ఇక్కడ ఆత్మీయ తండ్రి వచ్చి మనకి ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. బాకీ హై సబ్ భక్తి మార్గకి దంత కథ సునానే వాళ్ళ. మిగిలినవన్నీ భక్తి మార్గంలో వినేటటువంటి కట్టు కథలు మాత్రమే. సత్యనారాయణ की कथा, रामायण की कथा जो पास्ट हो गए कुछ ना कुछ बनाते रहते हैं. అంటే సత్యనారాయణ కథ, రామాయణ కథ ఏదైతే ముందు జరిగిపోయినాయో నాటకంలో, అదే వాళ్ళు కొంచెం కల్పితం, కొంచెం జరిగింది అన్నీ కలిపి ఒక పుస్తకంలాగా రాస్తారు. ఏతో పడాయి. అయితే ఇది అట్లా కాదు, ఇది చదువు. పడాయి మే హిస్టరీ జాగ్రఫీ సునాయి జాతి. చదువులో చరిత్ర భూగోళం గురించి వినిపిస్తారు. హై వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ, ఇది ప్రపంచం యొక్క చరిత్ర భూగోళము. तुम समझाते हो, बाबा ने 5000 वर्ष पहले भी कहा था कि वह गीता पढ़ने वाला थोड़ा ही कुछ समझते हैं. బాబా చెప్తూ ఉన్నారు, 5000 సంవత్సరాల ముందు కూడా ఇది చెప్పినారు. గీత చదివేటటువంటి వాళ్ళకి ఆ గీతలో ఏమున్నది తెలియటం లేదు. యాదవ్ కౌరవ్ పాండవ్ కిస్కో కహా జాతా హై, తుమ్ ప్రాక్టికల్ మే దేఖ్తే హో. యాదవులు, పాండవులు, కౌరవులు ఎవరికి చెప్తారు? ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాము. యూరోప్ వాసి యాదవోంనే ముసల్ నికాలా వినాశ్ హువా. యూరోప్ వాసీలు, యాదవులు, వాళ్ళు ఈ మిసైల్స్ ఇది తయారు చేస్తారు, దాని నుంచే వినాశం అవుతుంది. వినాశ్కే బాద్ క్యా హువా వ కుచ్ నహీ దిఖాతే హై. వినాశం తర్వాత ఏం జరిగింది అక్కడ వాళ్ళు ఏమీ చెప్పలేదు. వ సమస్తే హే ప్రళయ్ హో గయే. అక్కడ వాళ్ళు అనుకుంటారు ప్రళయం అవుతుంది. వ కేతే హే తుమ్ శాస్త్రోం కో మాన్తే హో. బోలో హా हम शास्त्रों को जानते हैं, मानते हैं, ये सब భక్తి మార్గకే హై. అక్కడ వాళ్ళు అంటారు మీరు శాస్త్రాలు నమ్ముతారా అని. చెప్పండి, అవును మేము శాస్త్రాలు తెలుసు, మేము ఒప్పుకుంటాము, ఇవన్నీ భక్తి మార్గానివి అంటారు. జ్ఞాన్తో ఏక్ బాప్ హీ సునాతే హై జో జ్ఞాన్ కా సాగర్ హై. జ్ఞానం అనేది జ్ఞాన సాగర్ తండ్రి చెప్తూ ఉన్నారు. अब భక్తి ఖతం హో జ్ఞాన్ జిందాబాద్ హోతా హై. భక్తి సమాప్తమైతే జ్ఞానము జిందాబాద్ అవుతుంది. పురాణీ దునియా కా వినాశ సామ్నే ఖడా హై నథింగ్ న్యూ. పాత ప్రపంచ వినాశం అనేది ఎదురుగా వచ్చేసింది. నథింగ్ న్యూ అన్నమాట. హమారీ ప్రీత్ హై ఏక్ శివబాబా సే, హమ్ ఔర్ సంగ్ తోడు ఏక్ సంగ్ జోడ్తే హై. మన ప్రీతి ఒక్క శివబాబా పైనే ఉండాలి. అన్ని వైపుల బుద్ధి తీసేసి ఒక్క శివబాబా పైనే పెట్టాలి. బాప్ కేతే హే అప్నే కో ఆత్మ సమజ్ మేరే సాత్ యోగ్. బాబా చెప్తారు, స్వయం ఆత్మానం తెలుసుకొని తండ్రి జతలో యోగాన్ని జోడించండి. ఇస్కో హీ భారత్ కా ప్రాచీన యోగ్ కహా జాతా హై జో బాప్ హీ సిఖలాతే హై. దీనికే భారత ప్రాచీన యోగము అని చెప్తారు, తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. कृष्णा की आत्मा भी इस समय अंतिम जन्म में है, इनको कहते हैं तुम अपने जन्मों को नहीं जानते. కృష్ణుని ఆత్మ అంతిమ జన్మలో ఉన్నారు, వాళ్ళకే చెప్తూ ఉన్నారు, నీకు ఎన్ని జన్మలు తీసుకున్నావు నీకే తెలియదు. ये तुम्हारा बहुत जन्मों के अंत का जन्म है, इसलिए मैंने इसमें प्रवेश किया है. అంతిమ జన్మం మీది అయింది, అందుకే బాబా వారి శరీరంలోనే ప్రవేశించినారు. मैं इसमें बैठकर तुम बच्चों को ब्रह्मा मुख वंशावली बनाए राज्य भाग्य देता हूँ. బాబా బ్రహ్మ శరీరంలో వచ్చి బ్రహ్మముఖ వంశావళిని చేస్తూ ఉన్నారు, రాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. బాప్కే సివాయ్ ఔర్ కోయి బతా నా సకే. తండ్రి తప్ప వేరే ఎవ్వరూ చెప్పలేరు. బాప్ ఖుద్ ఇస్ ముఖ ద్వారా సునా రహే హై. బాబా బ్రహ్మ నోటి ద్వారా తెలిపిస్తూ ఉన్నారు.
ఏ బాబా भी पहले कुछ नहीं जानते थे तुम भी कुछ नहीं जानते थे బాబా కూడా మొదట ఏమీ తెలియదు, మనకి కూడా ముందు ఏమీ తెలియదు. భారత్వాసియోంకో హీ సమझाना పడే, భారతీయులకే మనం ఎక్కువ జ్ఞానాన్ని చెప్పాల్సి ఉంటుంది. 84 జన్మోं का चक्र कैसे फिरते हैं ये कोई लड़ाई, यह वही लड़ाई कड़ी है जिससे स्वर्ग का गेट खुले थे. 84 జన్మల చక్రం ఎట్లా తిరుగుతుంది, అదే యుద్ధం ఇప్పుడు రాబోతుంది, దీని ద్వారానే స్వర్గవాకిలి తెరుచుకుంటుంది. जबकि बाप ने आकर राजयोग सिखलाए मनुष्यों को देवता बनाया था. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి మానవుల్ని దేవతలుగా చేసినారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, जो अच्छी रीति श्रीमत पर चलते हैं उन्हें ఫాలో करना है. ఎవరు పూర్తిగా బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకుంటారో వాళ్ళని ఫాలో చేయాలి. बेहद की खुशी में रहने के लिए आप समान बनाने की सेवा करनी है. బేహద్దు ఖుషీగా ఉండేదానికి వేరే వాళ్ళని మన సమానంగా చేసే సేవ చేయాలి. ప్రీత్ బుద్ధి బన్ और संग तोड़ एक बाप से जोड़ना है. ప్రీతి బుద్ధి అయి ఉంచుకొని అన్ని వైపుల బుద్ధి తీసేసి ఒక్క బాబా జతలోనే జోడించాలి. डबल अहिंसक बन साइलेंस में బయట अपनी రాజాయి స్థాపన करनी है. డబల్ అహింసకులు అయ్యి సైలెన్స్లో ఉంటూ రాజ్య స్థాపన చేయాలి. वरदान, मरजीवा जन्म की स्मृति द्वारा कर्म बंधन को संबंध में परिवर्तन करने वाले परोपकारी भव. మరజీవ జన్మ స్మృతిలో ఉంచుకొని కర్మబంధనాలను సంబంధంలోకి పరివర్తన చేసుకునేవారే పరోపకారి అవుతారు. लौकिक कर्म बंधन का संबंध अब मरजीवा जन्म के कारण श्रीमत के आधार पर सेवा का संबंध का आधार है. లౌకిక కర్మ బంధనాల సంబంధము మరుజీవ జన్మ కారణంగా శ్రీమత్ ఆధారంతో సేవా సంబంధ ఆధారంతో ఉంటాయి. కర్మ బంధన్ నహీ సేవా కా సంబంధ హై. కర్మ బంధనం అనేది ఉండదు, ఇప్పుడు సేవా సంబంధం ఉంటుంది. सेवा के संबंध में वैरायटी प्रकार की आत्माओं का ज्ञान धारणा कर चलेंगे तो बंधन में तंग नहीं होंगे. సేవా సంబంధంలో అనేక ప్రకారాలైన ఆత్మలకు జ్ఞానధారణ చేసుకొని వెళ్తూ ఉంటారు. తో బంధనాలు ఎటువంటి కష్టము ఇవ్వవు. లేకిన్ అతి పాపాత్మ अपकारी आत्मा से भी नफरत व घृणा के बजाय रहम दिल बन तरस की भावना रखते हुए सेवा का संबंध समझकर सेवा करेंगे तो नामी ग्रामी विश्व कल्याणकारी परोपकारी गाये जाएगा. ఎంత పెద్ద పాపాత్మ కానియండి, ఎంత అపకారం చేసిన ఆత్మ కానియండి, వాళ్ళపైన ద్వేషము తిరస్కారము ఉంచుకోకుండా దయా హృదయంతో దయాభావనతో సేవా సంబంధ అని తెలుసుకొని సేవ చేస్తే వాళ్ళు చాలా ప్రసిద్ధి విశ్వ కళ్యాణకారి పరోపకారీలుగా వాళ్ళు అవుతారు. స్లోగన్, समय व परिस्थिति प्रमाण वैराग्य आया तो यह भी अल्पकाल का वैराग्य है, सदा काल के वैरागी बनो. సమయం అనుసారంగా పరిస్థితి ప్రమాణం వైరాగ్యం వస్తే అది అల్పకాలిక వైరాగ్యమే అవుతుంది, సదాకాలానికి వైరాగి అవ్వాలి. మధురమైన పిల్లలు, బాబా అరచేతిలో వైకుంఠం తీసుకువచ్చినారు. తండ్రి తలంపు చేస్తే మనము స్వర్గ రాధ్యభాగ్యం మనదవుతుంది. ప్రశ్న, బేహద్దు ఖుషీలో ఏ పిల్లలు నిరంతరంగా ఉండగలుగుతారు?
ఎవరైతే బేహద్దు సన్యాసం చేసి ఉంటారో, అన్ని వైపుల బుద్ధి తీసేసి ఒక్క బాబా జతలో పెట్టి ఉంటారో, వాళ్ళు నిరంతరము ఖుషీగా ఉండగలుగుతారు. ఎవరు ఫాలో ఫాదర్ చేస్తారో, ఎవరు సర్వీస్ యొక్క ఆసక్తి ఉంటుంది, వాళ్ళ ఖుషి ఎప్పుడూ కూడా మాయం కాదు. ఓం శాంతి. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम् योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम् काम क्रोध मद लोभ मोहमुलु నీదరి చేరకుమా మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా కామ క్రోధ మద లోభ మోహములు నీదరి చేరకుమా మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम् సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం నీవు ఒక వినాశి ఆత్మవు ఇది ఏ వాస్తవ సత్యం సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం నీవు ఒక వినాశి ఆత్మవు ఇది ఏ వాస్తవ సత్యం సుఖము శాంతి పావనత నీవు యోగిగా పొందుమా योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम् పరంధామమే వీడి పరమపిత ఇలలో నిలిచెనురా ముక్తి జీవన్ ముక్తులనిచ్చి ముందుకు నడుపుమురా పరంధామమే వీడి పరమపిత ఇలలో నిలిచెనురా ముక్తి జీవన్ ముక్తులనిచ్చి ముందుకు నడుపుమురా సాగుమురా సాగుమురా ఇక ఈ లోకమున ఇది ఏ జ్ఞాన సారమురా యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం యోగి భవ జ్ఞాని భవ योगी जीवितं मधुरम् योगी जीवितं मधुरम् योगी जीवितं मधुरम् योगी जीवितं मधुरम्